ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రత్యేక పరిశీలన వాహనంలో పరేడ్ను తిలకించారు. ఈ సందర్భంగా గౌరవ పోలీసు వందన స్వీకరించారు. గౌరవ అతిథి మన జిల్లా కలెక్టర్ గారు పరిశీలన వాహనం నుంచి వేదికకి కలెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నారు. యూనిఫామ్ అధికారులందరూ కూడా లేచి నిల్చొని సెల్యూట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ప్రజలందరూ కూడా దేశమంతా కూడా మరి ప్రస్ఫుటించేలా భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వేడుకగా జరుగుతున్నటువంటి ఈ వేడుక గణతంత్ర దినోత్సవం ఒక వేడుక కాదు. మొదటి ప్లాటూన్ కమాండర్ ముఖ్య అతిథికి గౌరవం శ్రీ ఆర్ఎస్ఐ తిరుపతి గౌరవిస్తున్నారు. గౌరవ ముఖ్య అతిథి గారికి గౌరవం ఇస్తున్నారు. ప్లాటూన్ కమాండర్ శ్రీ సోమశేఖర్ ఆర్ఎస్ఐ గౌరవం సమర్పిస్తున్నారు. ప్లాటూన్ కమాండర్ అతిథికి భరత్ కుమార్ గౌరవం సమర్పిస్తున్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగ రూపుకర్త, బహుగ్రంథకర్త, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాంఛితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం అది. మనల్ని ఆనందాశ్రువులతో ఉద్విగ్నం చేసే లయబద్ధంగా సాగే లేదు ప్లాటూన్ కమాండర్ శ్రీ పద్మారావు ఆర్ఎస్ఐ డిఆర్ తిరుపతి, సెకండ్ ఇన్ఛార్జ్ ఏఆర్ఎస్ఐ ఎన్టీఆర్ డిఆర్ తిరుపతి గారు వ్యవహరిస్తున్నారు. మూడవ ప్లాటూన్ కమాండర్ శ్రీ సి సోమశేఖర్ ఆర్ఎస్ఐ డిఆర్ తిరుపతి, సెకండ్ ఇన్ఛార్జ్ ఏఆర్ఎస్ఐ రవీంద్ర డిఆర్ తిరుపతి వ్యవహరిస్తున్నారు. భారత గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో హాజరైన
స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, న్యాయ కోవిదులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర సిద్ధికి, స్వాతంత్ర భారతదేశంగా, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగదనులు వారందరికీ నమస్సుమాంజలి. మన గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో మన తిరుపతి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షిస్తున్నారు. తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ అంతరిక్ష సంస్థ స్టార్ మన తిరుపతి జిల్లాలో ఉండడం గర్వించదగిన విషయం. మౌలిక సదుపాయాల కల్పనతో, పలు పరిశ్రమల స్థాపనతో ఇండస్ట్రియల్ హబ్గా, పలు అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీలు ఐఐటి, ఐసర్, శ్రీ నందు IIIT, కల్నరీ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్, వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర, వేదిక్, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తదితర విద్యా సంస్థలు కలిగిన ఎడ్యుకేషన్ హబ్గా, మైస్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం, బీచ్ టూరిజం, లీజర్ టూరిజం వంటి అవకాశాలతో టూరిజం హబ్గా, అత్యున్నత వైద్య సదుపాయాలు కలిగి మెడికల్ హబ్గా, వాకాడు మండలం నందు ప్రముఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఏర్పాటు కలిగి ఇలాగా అన్ని రంగాల్లో మన తిరుపతి జిల్లా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని తెలుపుటకు సంతోషిస్తున్నాను.